నా ఫ్రెండ్ ఎన్ని బూతులు తిట్టినా ఎంత కొట్టినా మళ్ళీ నీ దగ్గరకు వచ్చే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారా? నా లైఫ్లో ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడైతాడు. హలో ఎవ్రీవన్, ఈరోజు సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు మన వీడియో. అర్థం కాలేదు కదా? యాక్చువల్గా మా టీచర్స్ అందరం కలిసి గద్వాల్కి వెళ్తున్నాము బస్లో. గద్వాల్కి ఎందుకు అంటే అక్కడ మాది కొత్తగా ఒక స్కూల్ ఓపెన్ అయింది. సో స్కూల్కి క్యాన్వాసింగ్ అని మేమందరం వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఏం క్యాన్వాసింగ్ చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. సో ముందు వీడియోస్ చూసేసేయండి. ఈ వీడియో వచ్చేసి మన టీచర్స్ కష్టాలు ప్లస్ ఇష్టాలు, టీచర్స్ ఎంజాయ్మెంట్ చూపిస్తాను, కష్టాలు కూడా చూపిస్తాను. బస్ స్టార్ట్ కావగానే అందరూ డాన్సెస్ అవన్నీ వేస్తున్నారు. నేను మాత్రం కొరియన్ సిరీస్ చూస్తున్నాను. మీలో ఎంతమంది కొరియన్ సిరీస్ చూస్తారో కింద కమెంట్ చేయండి. యాక్చువల్గా నేను బస్లో మాట్లాడాను అనమాట. చూసారు కదా, గాలి చాలా వస్తుంది. సో అది డిస్టర్బెన్స్గా ఉంది మీ అందరికీ, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే మళ్ళీ ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ అందరూ డాన్స్ చేయి అన్నారు. అందుకని నేనైతే లేచి డాన్స్ చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట. ఇంతకు నేను ఏం డాన్స్ చేశాను, ఏ సాంగ్కి డాన్స్ చేశాను కింద కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ మీ అందరికీ నా డాన్స్ చూసి అర్థమైపోయి ఉంటుంది నేను ఏ సాంగ్ చేశాను. అండ్ నెక్స్ట్ మాకు ఒక షాద్ నగర్ అనే ప్లేస్లో, షాద్ నగర్ దగ్గర, షాద్ నగర్లో కూడా కాదు, షాద్ నగర్ దగ్గరలో ఒక స్కూల్ ఉందన్నమాట, మాదే స్కూల్. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము ఆగిపోయాము. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ బస్ అయితే మాకు ఇక్కడ వచ్చేసాయి. బట్ నెక్స్ట్ మేమున్నాము. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ఐ విల్ డూ కంటిన్యూస్ ద వీడియో. అండ్ ఏమేమి తింటున్నాం కూడా వీడియో చేస్తాను. యా, అప్పటిదాకా చూస్తున్నానండి. ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ కోసం లైన్లో అయితే నించున్నాము. లైన్లో నించోవడం అని కాదు, నేనైతే సైడ్కే నించున్నాను, లైన్లో నించలేదు. ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి అలా అని వీడియో తీస్తున్నాను అందరినీ. సో యాక్చువల్గా చాలా డేస్ అవుతుంది కదా నేను పెద్ద వ్లాగ్ పెట్టి, అందుకని నేను ఈరోజు వ్లాగ్ చేద్దాం, కంప్లీట్గా ప్రతిదీ షూట్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ అక్కడ ప్రతి ఒక్కరు నేను అలా వీడియో తీస్తుంటే కొంచెం అందరూ చూస్తుంటే కొంచెం నర్వస్గా ఫీల్ అయింది. నిజంగా ఈ వ్లాగ్ చేసే వాళ్ళు పబ్లిక్లో ఎలా చేస్తారో నిజంగా వాళ్ళకి గ్రేట్ అనమాట. నేను జస్ట్ నార్మల్గా ఇలా వీడియో తీసుకుంటూ మాట్లాడుతుంటే అందరు నమ్మకం ఇలా చూసారు. నెక్స్ట్ ఇక్కడ టీచర్స్కి నా కోసం బ్రేక్ఫాస్ట్ కాగండి అంటే వాళ్ళు ఆగకుండా తినేసారనమాట. అందుకని అదే వీడియోలో చెప్తున్నాను. కానీ అందరు నన్నే చూస్తున్నారు అక్కడ. అండ్ ఆల్సో మెల్లగా చెప్పాను, వాయిస్ వినిపించలేదు. బ్రేక్ఫాస్ట్ వచ్చింది, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాం అనమాట. ఎండ బాగుంది, బట్ తెలియదు అసలు ఏంటో అనేది. ఎగ్జాక్ట్లీ, నిజంగా ఎండలు చాలా ఉండే ఆ రోజు. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బస్సులో వెళ్ళి కూర్చుందామని చెప్పి బస్ దగ్గరికి వచ్చాము. బస్ దగ్గరికి రాగానే నాకు ఒక రీల్ చేయాలనిపించింది. రాజారాణి మూవీలో బస్సు సీన్ అనమాట. మీకు గుర్తుంటే కింద కమెంట్ చేయండి. ఇంకా మేము మళ్ళీ మా బస్సు స్టార్ట్ అయిపోయింది. వెళ్ళేదాలో ట్రైన్ కనిపించింది, అందుకని ట్రైన్ వీడియో తీసాను అనమాట. నెక్స్ట్ ఇంకా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మాకు లస్సీ ఇచ్చారనమాట. యాక్చువల్గా ఈసారి మేము చాలా ప్రీ ప్లాన్గా వెళ్ళాము, ఎండలు కాబట్టి. సో ప్రతిదీ అంతా సేఫ్గా ఉండాలని చెప్పి కూల్ వాటర్ క్యాన్స్ అండ్ లస్సీ ప్యాకెట్స్ అండ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మాకు నచ్చకపోతే కొన్ని చిప్స్ తినాలి అండ్ ఏదైనా జ్యూసెస్ తాగాలి అని చెప్పి లైక్ ట్యాంగ్ అది అండ్ ఆల్సో సియా సీడ్స్ తోటి లెమన్ జ్యూస్ కానీ ఇలాంటివన్నీ చేసుకొని మేమైతే వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఇంకా నేను లస్సీ తాగడం అని చెప్పి ఇలా కొంచెం స్టైల్ కొడుతున్నాను. సో అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంకా మంచిగా పాటలు వినుకుంటూ డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఇక్కడ మేము నెక్స్ట్ అందరూ ఇంకా డాన్స్ చేయండి అని చెప్పేసరికి అందరం లేచి డాన్స్ చేస్తున్నాము. ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, టీచర్స్ కష్టాలే కాదు ఇష్టాలు కూడా చూపించబోతున్నాను. ఊరికే మేము కష్టపడి వెళ్ళాము, కష్టపడ్డాము, అక్కడ బాగా ఎండకు తిరిగాము అదంతా కాదు. జస్ట్ ఓవరాల్గా కంప్లీట్గా నేను ఏంటంటే కంప్లీట్గా నీట్గా చూపించాలి. నిజంగా ఎంజాయ్ చేసామా, ఎంజాయ్ చూపిస్తున్నాము. నిజంగా కష్టపడ్డామా, కష్టపడని చూపించాలి. అట్లా అనుకొని నేను అలా చేశానన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే అందరం డాన్స్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ క్లాప్స్ కొట్టుకుంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. అండ్ మా డాన్స్ అయితే మీరు చూసేసేయండి, మీరు నవ్వుకుంటూ ఉంటారు నాకు తెలిసి.
అమ్మయ్య ఫైనల్గా అయితే మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము ఆఫ్టర్ లాంగ్ జర్నీ. ఇక్కడైతే మేము జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి మాత్రమే బస్ దిగుతున్నాము. నేను కొత్తగా స్కూల్ ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, ఇదే ఆ స్కూల్లో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఆ క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా అక్కడున్న పేరెంట్స్కి పిల్లలకి బాగా నచ్చుతుంది ఆ స్కూల్. అలా ఉందన్నమాట. మధ్యలో ప్లే గ్రౌండ్ చూసారు కూడా ఎంత బాగుంది. ఇప్పుడైతే ఎండ కొడుతుందని చెప్పి అలా టెంట్ వేసేసారు. అండ్ స్కూల్కి రీచ్ అయిపోయారని చెప్పి మళ్ళీ బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. నేను ఇక్కడ అదే చెప్తున్నాను, కాకపోతే గాలి రావడం వల్ల నా వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అందుకని ఇక్కడ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ తోటి మీకు చెప్తున్నాను. అండ్ మేమైతే మళ్ళీ బస్ ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కష్టాలు అని చెప్తున్నాను కదా, ఇది కూడా టీచర్స్ కష్టాలే. ఇలా క్యాన్వాసింగ్కి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాము. ఇది మాకు అస్సలు తెలియని ఏరియా. వీ కేమ్ టు ద గద్వాల్ సైడ్. అండ్ ఆల్సో ఏం లేదు, జస్ట్ వీడియో చూపిస్తున్నాను. అండ్ ఊరికే వీడియో తీస్తున్నాను అనుకోకండి, నేను కూడా క్యాన్వాసింగ్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ వీడియో తీయాల్సిన టైంలో వీడియో తీస్తాను, క్యాన్వాసింగ్ టైంలో క్యాన్వాసింగ్ చేస్తాను. ఊరికే వీడియోనే తీసుకుంటున్నాను అని చెప్పి మీరు అనుకోదండి. యాక్చువల్గా ఒక ఏరియాలో క్యాన్వాసింగ్కి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి మామిడికాయలు మీకు కనిపిస్తుంటాయి. ఎంత కిందికి ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో మామిడికాయలు చూడండి. అదైతే ఫుల్ ఎండ కొడుతుంది, కొంచెం అన్న చెట్టు కింద ఉంది. సో ఇప్పుడు నేను మళ్ళీ షూట్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మా వాళ్ళు క్యాన్వాసింగ్ అని ఇట్లా ఉన్నాము, బట్ ఒక చెట్టు ఉందని చెప్పి చెట్టు కింద ఉన్నాము. అండ్ చూడండి నేను ఏం తింటున్నాను, మ్యాంగో. సో ఒక దగ్గర చూపించాను కదా మ్యాంగో చెట్టు, అక్కడనే మా వాళ్ళు తెంపారనమాట. సో చాలా బాగుంది టేస్ట్ అయితే. అందరు తింటున్నారు మ్యాంగో. ఎలా ఉంది టేస్ట్? చప్పగా ఉంది, బట్ ఓకే ఓకే. ఈ ఎండకి ఆకలేస్తుంది కాబట్టి ఏదో ఒకటి తినాల్సిందే. సో ముందరికి వెళ్ళి నేను ఇంకా చూపిస్తాను, అంతేదాకా చూస్తుండండి మా ఛానల్ని అని చెప్పినాం కదా. ఇట్లా కొంగుల మీద కొంగులు వేసుకొని ఇది వేసుకొని ఇట్లా కూర్చుంటారు. నా జాన్ కర్రగా అయిపోయినాం. అవునా నిజమా? కర్రగా ఉన్నాం, ఇంకా కర్రగా అయిపోయినాం ఎండకు తిరిగి. మా సునీత హాస్టల్లో ఉండి స్కూల్లోనే ఉంటుంది. తెల్లగా మంచిగా చూసుకో, ఎండకు తిరిగి నల్లగా అవుతుంది. కానీ మంచిగా చూసుకోరు. నీ లైఫ్లో ఎవరైనా ఫ్రెండ్ ఎన్ని బూతులు తిట్టినా, ఎంత కొట్టినా మళ్ళీ నీ దగ్గరకు వచ్చే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారా? నా లైఫ్లో ఇది పిల్ల. నేను ఎన్ని బూతులు తిట్టినా, ఎంత కొట్టినా, కొట్లాడినా నెక్స్ట్ డేనే కలుస్తాం. ఆ 5 minutes ఉంటుంది మూవ్ అని చెప్పి, దాని తర్వాత ఆటోమేటిక్గా అరే అది కాదు ఇది కాదు అని చెప్పి కలిసేస్తాం అనమాట. సో నా లైఫ్లో ఆమె ఇట్లా. సో మీకు అట్లా ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఊరికే వీడియో తీసుకుంటే బాగోదు, కొంచెంసేపు కష్టపడదాం. సో కష్టపడేటప్పుడు నేను వీడియో తీయట్లేదు, బికాజ్ అందరం పేపర్స్ ఇస్తుంటాము, రాస్తుంటాము. సో అంతా ఏం చేయట్లేదు, అందుకే జస్ట్ ఫ్రీ ఉన్న టైంలో తీస్తాను. యాక్చువల్గా ఇక్కడ ఒక టీచర్ నేను క్యాన్వాసింగ్ చేసే టైంలో వీడియో తీసింది అనమాట. తను నాకేం చెప్పిందంటే, ఊరికే నువ్వు ఖాళీగా ఉన్న టైంలో వీడియో తీస్తున్నావు కదా, సో చూసే వాళ్ళందరూ నువ్వు ఓన్లీ వీడియోసే తీస్తున్నావు, నువ్వేం క్యాన్వాసింగ్ చేయట్లేవు, ఏం కష్టపడట్లేవు అని అనుకుంటారు. అందుకని నువ్వు మాట్లాడేది కూడా నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి తను వీడియో తీసింది. యాక్చువల్గా నా ఫోన్స్ అన్ని నేను తనకే ఇచ్చి క్యాన్వాసింగ్ చేస్తున్నాను. సో ఆ టైంలో వీడియో తీసింది అనమాట. థ్యాంక్ యూ టీచర్, మీరు వీడియో తీయడం వల్లనే నా సబ్స్క్రైబర్స్కి నేను చూపించగలిగాను నేను క్యాన్వాసింగ్ చేసేది కూడా. ఫుల్ ఎండలో తిరిగినాము, తిరిగేసిన తర్వాత బస్ వస్తుంది అక్కడ. సో బస్ వస్తుంది, బస్ కోసం అందరం వెయిట్ చేస్తాను. సో చూడాలన్నమాట, ఇప్పుడు వెళ్ళి నెక్కాలి. అమ్మయ్య ఫైనల్గా అయితే మేము స్కూల్కి రీచ్ అయిపోయాము. క్యాన్వాసింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడైతే లంచ్ టైం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకంటే ముందుగానే రీచ్ అయిపోయి క్యాన్వాసింగ్ కంప్లీట్ చేసేసుకొని స్కూల్కి అయితే వచ్చారు లంచ్ టైం అని చెప్పి. మేము కూడా క్యాన్వాసింగ్ కంప్లీట్ చేసేసుకొని స్కూల్కి అయితే వచ్చాము. చెప్పాను కదా స్కూల్ అయితే చాలా చాలా బాగుంది. ఇంతకీ స్కూల్ పేరు ఏంటి అని అడగొద్దు, నేను ఎక్కడ స్కూల్ పేరు చెప్పను బికాస్ ఆఫ్ సమ్ ప్రైవసీ ఇష్యూస్. అండ్ ఆల్సో ఇక్కడ లంచ్ టైం అవుతుంది. నేను లంచ్ టైంలో నేను ఎక్కడ వీడియో తీయొద్దు, ప్రశాంతంగా ఫుడ్ తినాలి అని అనుకున్నాను. అందుకని నేను ముందే లోపలికి రాగానే ఒక 2-3 క్లిప్స్ తీద్దామని చెప్పి ఇక్కడైతే తీసేసాను క్లిప్స్.
లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కొంచెంసేపు అలా 5 minutes అలా కూర్చున్నాము. ఇక్కడ నుంచి మీకు వీడియో కొంచెం థ్రిల్లింగ్ అండ్ షాకింగ్గా ఉంటుంది. బస్సు ఎక్కిన తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నామో నేను బస్సులో చెప్తాను మీ అందరికీ. గైస్ క్యాన్వాసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టీచర్స్ అందరం కలిసి వాళ్ళు చీరలు కొనుక్కోవడానికి వెళ్తున్నాము. ఇది అడుక్కుంటుంది పక్కన, ఇదే అవలేదు, ఇది అడుక్కుంటుంది, ఇది అడుక్కుంటుంది. అయితే అయితే ఇప్పుడు మేము చీరలు కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాము. కొంటామో లేదో తెలీదు, వీళ్ళే పెద్ద పోదాం అని చెప్పి తీసుకోబోతున్నారు. వస్తాయి ఎందుకు కొంటామో లేదో తెలీదు, వీళ్ళు తీసుకెళ్తున్నారు. సో మేమైతే వెళ్తున్నాము. ఎన్ని కొనమో తెలీదు. పిల్ల చూడండి వేసాను కావాలని చెప్పి. అయితే ఇప్పుడు వెళ్తున్నాము కొనడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తే ఏమేమి కొన్నాను అంతవరకు. సో ఫైనల్గా అయితే మేము ఒక దగ్గరికి వెళ్ళాము శారీస్ కొనడానికి. సో ఇక్కడ కూడా మేము ఎక్కువ అసలు టైం వేస్టే చేయలేదు. షాప్కి వెళ్ళామా, నచ్చిందా, తీసుకున్నామా, లేదా బస్ ఎక్కిపోయామా, అంతే ఉన్నామన్నమాట. ఎక్కడ టైం వేస్ట్ అయితే మేము చేయలేదు. అండ్ ఆల్సో మేము వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టి అక్కడ షాప్ కనిపిస్తే ఒక 5 minutes ఆపండి అని చెప్పి ఆగిపోయాము. అండ్ ఇక్కడైతే ఫైనల్గా కొన్ని శారీస్ చూస్తున్నాము. సో నచ్చితే తీసుకుందాంలే అని చెప్పి అతనికి చెప్పాము కూడా, మాకు 5 minutes టైం ఉంది, కొంచెం ఫాస్ట్గా చూపించండి అని చెప్పారు. నేను ఇక్కడ ఏదో శారీస్లో కొంచెం మోడల్స్ శారీస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఇది ఈ శారీ ఇలా ఉంది, ఈ శారీ ఎలా ఉంది అని చెప్పి. సో నేను శారీస్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ షాప్ అయినా ఇది ఇలానే చూశారు నన్ను. కాకపోతే పక్కన టీచర్స్ అందరు నవ్వుపిస్తూ డిస్టర్బ్ చేశారనమాట. అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పి అనుకున్నాను. సో అండ్ ఇక్కడైతే శారీస్ నిజంగా చాలా చాలా బాగున్నాయి. ప్రైజెస్ మాత్రం బాగా చెప్పారు. నిజంగా అంత కొనుక్కోలేమేమో, కానీ గద్వాల్వి ప్యూర్ పట్టు శారీస్ అంటవి. అవన్నీ చేతో నేసిన చీరలు అంట. నాకు అంత ఐడియా లేదండి చీరల గురించి, నాకు అస్సలు ఐడియానే లేదు. పక్కన టీచర్లు చూస్తూ ఉంటే నేనే అడుగుతున్నాను ఇది ఏ క్లాత్, ఇది ఏ క్లాత్ అని చెప్పి. సో శారీస్ అయితే నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. కొన్ని శారీస్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉండే అనమాట. అండ్ మీరు ఈ శారీస్ది వీడియో చూసేసేయండి. సో ఫైనల్గా అయితే మేము శారీస్ చూసేసాము. శారీస్ అన్నీ చూసిన తర్వాత మేము మళ్ళీ బస్సుకి అయితే ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కడ ఆపకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలని అన్నారు. సో అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నాము. లొకేషన్ చూడండి చాలా చాలా బాగుంది. అండ్ ఫైనల్గా అయితే మేము బస్సు ఎక్కిపోయాము. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే ఇప్పుడైతే బస్సు ఎక్కిపోయాము అండ్ ఇప్పుడైతే ఏం వీడియోస్ కూడా తీసేది లేదు. అందుకని నేను ఇక్కడ వ్లాగ్ ఎండ్ చేస్తానని చెప్పి కొన్ని చెప్తున్నాను. అండ్ ఆల్సో డే అంతా చాలా కష్టపడ్డాము అండ్ మా ఫేసెస్ అన్నీ చూస్తే మీకు తెలిసిపోతుంది. నాదైతే ఫుల్ ట్యాన్ అయిపోయింది. అండ్ ఫైనల్ గా కొంచెం చీకటి అయిన తర్వాత ఒక దగ్గర అయితే మాకు బస్సు ఆపారు అనమాట. ఆగడానికి ఆపినాం అన్నమాట. ఇది మా పాప, ఇది మా పాప, అది మా పిల్లలందరూ. అంటే మార్నింగ్ నుంచి తీస్తాను కదా, నాకు కావాలని నాజా చేసినా మళ్ళీ స్టైల్ పడుతుంది, తీయొద్దని. దీని ముందు నుంచి వస్తుంది నాజియా, నన్ను వీడియో తీయొద్దని కూడా దీని ముందు నుంచి వస్తుంది. నీ ముఖంకి ఛాయ్ ఇచ్చడే ఎక్కువ లేదక్క. ఐఎమ్ గివింగ్ ఎండింగ్ హియర్, దట్స్ ద రీజన్. జరగక్క పైన అది చాయ్ కాఫీ సార్, నాకు ఒక్క బ్రెడ్ చాలంతే. శిల్పకి చేసిన బయట నేనే తినేసి కదక్క టీ తాగితే బాగుంది సాయి. సో గైస్ మేమైతే ఇప్పుడు ఫైనల్గా అయితే టీ తాగడానికి వచ్చినాము. టీచర్ కష్టాలని చెప్పి బ్లాగ్ చేసినాను కదా, సో అందుకని నేనైతే బ్లాగ్ చేద్దామని చేసినాను కదా. సో ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఫుల్ తిరిగినాం కాబట్టి ఇప్పుడు మేము టీ కోసం అయితే ఒక దగ్గరికి అయితే ఆగడానికి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే ఆగినాము. వీళ్ళందరూ ఎప్పుడు నవ్వుపిస్తూనే ఉంటారు. సో మేమైతే టీ దగ్గరికి అయితే ఆగుదామని వచ్చినాను. ఆగేసినాము. టీ తాగిన తర్వాత మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. హోప్ మీ అందరికీ బ్లాగ్ నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే వావాని అయితే కమెంట్ చేయండి. అండ్ టీచర్
కష్టాలు అని చెప్పాను కదా. సో మీ లైఫ్లో కూడా మీ టీచర్స్ కష్టాలు తెలిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ అండ్ ఎప్పుడు ఎవరు యాక్షన్ చేస్తున్నారు. సో సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.